నమస్తే. జాన్ అయిపోయి ఫెబ్ స్టార్ట్ అవుతున్నాను కానీ మనందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే. దట్టు వ్యాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా రెడ్ కలర్, లిటిల్ రోజెస్, చిన్న చిన్న ప్రామిసెస్, బల్క్ ఆఫ్ చాక్లెట్స్. దట్టు ఇప్పుడున్న జనరేషన్లో రోజ్ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే అండ్ వ్యాలంటైన్స్ డే, ఇట్లా 7 డేస్ని మనం వ్యాలంటైన్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చైల్డ్హుడ్ లవ్ అనగానే ఒక చిన్న చాక్లెట్, అడల్ట్హుడ్ లవ్ అనగానే బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్స్. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ చైల్డ్హుడ్ లవ్ అండ్ అడల్ట్హుడ్ లవ్. చైల్డ్హుడ్ లవ్ అనగానే ఎర్లీ టీనేజ్లో స్టార్ట్ అయ్యి మన 8th నుండి 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు తెలియని ఏజ్లో లవ్ అనగానే ఫ్లేమ్స్ వేసుకొని మనకు నచ్చిన వాళ్ళతో, దానిలో లవ్ అనో మ్యారేజ్ అనో రాగానే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి మురిసిపోయి చెప్పుకునే రోజులు. ఒక చిన్న రోజ్ ఫ్లవర్ ఇవ్వగానే తల్లో పెట్టుకోవడం, ఒక చిన్న చాక్లెట్ కోసం వెయిట్ చేయడం, ఆ చాక్లెట్ ఇచ్చాక ఇంటికి వెళ్ళే లోపల తినేసేయాలి, లేకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ చేతిలో పడే దెబ్బలు, లేదా ప్రిన్సిపల్ రూమ్లో తెలిస్తే వార్నింగ్స్ వస్తాయని టెన్షన్స్. ఒక చిన్న స్లిప్ మీద ఐ లవ్ యూ అని చెప్పి ఫ్రెండ్కి ఇచ్చి ఇప్పించడం, వాళ్ళ స్లిప్ చూస్తారేమో, చూసాక ఏం రియాక్ట్ అవుతారేమో అని భయపడటం. ఒక చిన్న రెడ్ పెన్ తీసుకుని ఒక చిన్న హార్ట్ సింబల్ వేసి దాన్ని రెడ్ పెన్తో గబగబా నింపేయడం. ఎగ్జామ్లో చూపిస్తా అని చెప్పి చేసిన ప్రామిస్లు, ఆ ప్రామిస్ చేసేప్పుడు చేయి తాకిందని చెప్పి మురిసిపోయిన రోజులు. ఏం చేయకపోయినా తన క్లాస్లోకి రాగానే ఫ్రెండ్స్ చేసి టీజింగ్లు, ఆ టీజింగ్లను మురిసిపోతే నవ్వుకునే క్షణాలు. ఏదో పాటలు వింటూ నిజంగానే నేను సీరియస్ లవ్లో రిలేషన్లో ఉన్నట్టు ఆనందపడిన క్షణాలు. అదే తర్వాత బ్రేకప్ సాంగ్ రాగానే బాగా విరహవేదనలో ఏడ్చేసిన రోజులు. ఈ హోంవర్క్ చేయలేదని టీచర్ తనను కొట్టగానే బాధపడిపోయి రేపటి తన హోంవర్క్ కూడా నేనే చేయాలని డిసైడ్ అయిపోవడం. వాళ్ళ పేరెంట్స్ పని మీద స్కూల్కి రాగానే నేను టెన్షన్ పడిపోవడం. ఫుడ్ టేస్ట్ చేయమని చెప్పి తన బాక్స్ షేర్ చేసినప్పుడు గాల్లో తేలిపోయిన రోజు. నా ఫ్రెండ్ వెళ్ళి తనతో మాట్లాడినప్పుడు ఏంటి విషయం అని చెప్పి అడిగి వార్నింగ్లు ఇచ్చిన రోజులు. స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి నచ్చిన వాళ్ళు కనపడగానే నవ్వుకోవడం, సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకొని వచ్చి ఏదో కపుల్స్ లాగా ఫీల్ అయిపోవడం, అద్దంలో రెడీ అయ్యేటప్పుడు ముడుచుకుంటూ ఎలా ఉంటామా అని ఊహించుకోవడం. మరి ఇప్పుడు రోజ్ డేలు, లిటిల్ హార్ట్స్ ఇలాంటివి ఏం లేవు. మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే మేనేజర్లు ఇచ్చే వర్క్, ఎండ్ ఆఫ్ ద డే సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్స్, ఇంట్లో మమ్మీ డాడీకి చూపించాల్సిన హెల్త్ చెకప్స్, ఇష్టమైన వాళ్ళతో ఒక లంచ్ చేయాలంటే వీకెండ్ వరకు వెయిటింగ్, లాంగ్ వీడియో కాల్స్, టెడ్డీ పేరు కుషన్గా మారిపోయి నాకు బ్యాక్ బోన్కి సపోర్ట్. మనకి నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేయడం కంటే ముందే వాళ్ళతో ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం, ఏదైనా కొత్త వింత వస్తువు చూడగానే వీడియో కాల్ చేసి మనకి చూపించడం, ఫ్యూచర్లో మనం బాగా మంచిగా చూసుకో. మరి ఇప్పుడు బల్క్ ఆఫ్ చాక్లెట్స్, పెద్ద పెద్ద టెడ్డీ వేర్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? చిన్నప్పుడైనా కనీసం ఒక రోజు ఇస్తే తల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజు ఇస్తుంటే మన పార్ట్నర్ ఏమో అక్కడెక్కడో కూర్చొని మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఒక డెలివరీ పర్సన్ తెచ్చి మీ రోజు ఇచ్చారంటే ఆ రోజు డెలివరీ పర్సన్ మనకి ఇస్తున్నారా, మన పార్ట్నర్ మనకి ఇస్తున్నారా అన్నది అర్థమే కావట్లేదు. చిన్నప్పుడు చేసే ప్రామిస్లేనాయి అట్లీస్ట్ ఇమాజినేషన్లో అన్న కాపీ కొట్టి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఉపయోగపడేది. మరి ఇప్పుడు ప్రామిస్ చేస్తే లంచ్కి వెళ్దామని చెప్పిన వాళ్ళు డిన్నర్కు లేదా ఆ నెక్స్ట్ డే లంచ్కు వెళ్ళడానికి వస్తుంది, లేదా ఇంటికి వచ్చి సారీ ఈరోజు మీటింగ్ లేట్ అయింది అందుకని చెప్పి రేపు వెళ్దామా అని చెప్పి అడిగే వాళ్ళు ఎంతమందో. చిన్నప్పుడేనాయో ఒక చిన్న టెడ్డీ బేర్ ఉన్న కీ చైన్ ఇస్తే ఎవరికి కనపడకుండా బ్యాగ్కి తగిలించుకోవడం లేదా బ్యాగ్లో వేసుకొని వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ టెడ్డీ బేర్ పెరిగి పెద్దదైపోయి కుషన్గా మారి మన కూర్చొని వర్కింగ్ అవర్స్లో మన వెనక బ్యాక్ బోన్కి సపోర్ట్గా మారిపోయింది. చిన్నప్పుడు ఇంత పెద్ద చాక్లెట్ తినేయచ్చు పెద్ద అయిన తర్వాత అని ఎంతమంది అనుకున్నారు, లేదా ఎవరైనా ఇప్పుడు చాక్లెట్ ఇచ్చినా తినడానికి ఇష్టంగా తీసుకుంటాం. కానీ మనకి ఎక్కడో ఒక హెల్త్ కాన్షియస్ స్టార్ట్ అయిపోయి షుగర్ ఫ్రీ స్వీట్స్ కావాలి, షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కావాలి, లేదా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలి ఇంకా ఎక్కువ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం. నో షుగర్స్, నథింగ్, నో చాక్లెట్స్, హగ్ డే అండ్ కిస్ డే. చిన్నప్పుడు ఇమాజినేషన్లో హీరో ప్లేస్లో తన్నే హీరోయిన్ ప్లేస్లో నన్ను పెట్టుకొని ఊహించుకునేదాన్ని. ఇప్పుడు రియాలిటీలోకి వస్తే అట్లాంటివి ఏం లేవు. ఏమైనా ఉంటే ఒక వీడియో కాల్ లేదా ఐ మిస్ యూ అని ఒక ఫోన్ కాల్, అది కూడా లేకపోతే కూర్చొని మాట్లాడుకోవడానికి లేదా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి వీకెండ్ వరకు వెయిటింగ్స్. ఇది ఇప్పుడు జరిగే అడల్ట్హుడ్లో జరిగే లవ్.
అప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ఎవరైనా తెచ్చి గ్రీటింగ్ కార్డ్ ఇస్తారు, ఆ గ్రీటింగ్ కార్డ్ ఓపెనింగ్స్ ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్స్, కట్టాల్సిన ఈఎంఐలు ఇవి మాత్రమే ఉంటున్నాయి. చైల్డ్హుడ్లో అంటే జస్ట్ హోంవర్క్ రాస్తే సరిపోతుంది, లేదా వాళ్ళతో కూర్చొని ఒక కబుర్లు చెప్తే సరిపోతుంది, వాళ్ళకు ఒక పార్ట్ డెడికేట్ చేస్తే అయిపోతుంది అని అనిపించేది. కానీ అడల్ట్హుడ్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ స్పెండింగ్ ద టైం, ఇట్స్ ఆఫ్ షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేయడంతో పాటు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీని మనం షేర్ చేసుకోవడం, అన్నిటిని ఒకరినొకరు అర్థం చేసుకొని ఉన్న టైంలోనే మనం ఎంత హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు, ఉన్న దానిలో ఎంత మంచిగా ఉండొచ్చు. ఇదంతా ఓకే, కానీ మీకు అడల్ట్హుడ్ లవ్ ఇష్టమా, చైల్డ్హుడ్ లవ్ ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.